ఎక్కడున్నారా? మిమ్మల్ని ఇప్పుడు అర్జెంట్గా కలవాలి. నేను ఏంట్రా అంత డల్గా మాట్లాడుతున్నావు? బ్లడ్ టెస్ట్ ఏమైనా చేసుకున్నావా? జోక్స్ వద్దురా, ఇప్పుడు మళ్ళీ కలవాలి. అయితే మన స్పాట్ ఉంది కదా, వెంటనే అక్కడికి వచ్చి. సరే ఓకే, వస్తున్నా. ఇప్పుడు చెప్పరా? సార్ పెడిపోయారా దాన్ని వదిలే నువ్వు. నా గుండెల్లో ఉన్న 4 గదులు తన ఎద్దకు తీసుకునిందిరా. రోడ్డు మీద వెళ్ళే ఏ ఆంటీని చూసినా తనే గుర్తుకొస్తున్నారు. కాస్త నల్లగా ఎవరు కనపడినా తనే గుర్తుకొస్తారు. పుట్టిగా ఉంటే మరీ మరీ గుర్తొస్తున్నారు. భోజనం చేసి గంట అయినా సరే ఆకలి కావడం లేదు. స్నానం చేసి ఎన్ని రోజులైందో కూడా నాకు తెలియడం లేదు. రాత్రి లేట్ నైట్ 8:30 అయినా నిద్ర రావడం లేదు. ఎర్లీ మార్నింగ్ 9కే తన కళ్ళకి వచ్చి లేర కుక్క అని రొమాంటిక్గా నిద్రలేస్తుంది. టీవీలో డిస్కవరీ ఛానల్కి ఫ్యాషన్ ఛానల్కి తేడా తెలియలేదు. ఆర్లిక్ సైడ్కి డొమెక్ సైడ్కి డిఫరెన్సే లేదురా. ఏది చూసినా తన రూపమే తనే గుర్తొస్తుంది. కానీ తను 10 రోజుల నుంచి నాతో మాట్లాడమే లేదు. 3 రోజుల నుంచి అసలు కనిపించడం లేదురా. నాకెందుకు ఆ లక్కీ ఆడి మీదే డౌట్ గా ఉందిరా. అవునా, మన బ్యాచ్ జోలికి రావడానికి వానికి ఎన్ని కిడ్నీలు రా. అదిగో అక్కడ ఉన్నారా వాడు. హలో, మొన్ననే ఉదయకాలం సినిమా చూశాను రా. హీరో ఏమున్నారా బాబు, మహేష్ బాబుకే కాంపిటీషన్ వచ్చేలా ఉన్నాడు. ముఖ్యంగా హీరో గ్లామరే సూపర్ రా. మహేష్ బాబుకి పోటీకి వచ్చేలాగానే ఉన్నాడు నాకు తెలిసి. పోకిరి సిక్కుల్లో కూడా సంపూర్ణ హీరోరా. ఆస్కార్ కూడా సాధించవచ్చు ఈ సినిమా, నా అభిప్రాయం రా. ఇది అను ఎక్కడ్రా? అను ఎక్కడా? తిని ఏరా దాన్ని అలా వేసావు? మా అన్న అండమాన్లో 600 పెట్టుకున్నారా? ఇంకో 200 వేసి ఫస్ట్ హ్యాండ్ కొనొచ్చు కదా. ఏరా ఫస్ట్ ఇస్తాను మాట్లాడుతున్నావు అంటే సెకండ్ హ్యాండా? ఏ కాదా, థర్డ్ హ్యాండా? రేయ్ రేయ్ రే, ఇప్పుడు రారా, ఇప్పుడు రారా. వదలంటారా రే, వదలంటారా రే, అనురా అన్నారా తాడానండి. రే అనురా అను కదూ రే. అను ఎక్కడ్రా? ఏ వదలరా. ఏ అను బ్రదర్ నువ్వే ఎంత ఫీల్ అయితే అను లవర్ నేనెంత ఫీల్ కావాలరా? బ్రదర్ ఏంట్రా? బ్రదర్ ఏంటి? బ్రదర్ ఏంటి? బ్రదర్ ఏంట్రా? బ్రదర్ ఏంటి? రే, మొన్న నేను పెళ్లికి వెళ్ళాను రా. పెళ్లి కొడుకు యావరేజ్ ఉన్నాడు, కానీ పెళ్లి కూతురు మాత్రం చాలా బాగుందిరా. ఏమైనా అమ్మాయి గుర్తుకొచ్చా. రే మన రా, రే రండ్రా, మన కాపాడదాం. రారా రారా, వదలండ్రా, మా ఊరిని వదలండ్రా. ఇంతసేపు ఎక్కడ తెచ్చారా? టీవీలో 1 ప్రోగ్రామ్ వస్తుంటే చూసుకుంటూ కూర్చున్నా. మా అమ్మ వడియాలు వచ్చింటే కాపలా కూర్చున్నాను రా. వరి పొలంలో దిష్టి బొమ్మలా ఉంటావు, నిన్న ఎలా చూసిన అనుకున్నా అమ్మాయి. అర్రే మహేష్ బాబు గారు నమస్తే సార్. నేను పెద్ద ఫ్యాన్ అండి. మీ యాక్టింగ్ సూపర్, మీ గ్లామర్ సూపర్. నీ అబ్బా అందం గురించి నువ్వు మాట్లాడుతున్నావు మరి. యూ క్రేజీ డ్యూడ్స్, ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? బ్లేడ్తో పోయేదానికి సర్జికల్ బ్లేడ్ దాకా తెచ్చుకుంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? నా ప్రాబ్లమ్స్ మీకు తెలియదు, నువ్వు ఊరుకోరా. అయితే అర్థమయ్యే వరకే చెప్దాం. ఎవరికి? మీరు సుత్తి వార్తల పేపర్ చదువుతారా? చదువుతాం. అందులో అడిగితే తంతానే ఒక కాలం వస్తుంది. అందులో మీలాంటి లవర్స్ కు సంబంధించిన సమస్యల్ని ఎన్నో అవలీలగా ఒకతను డీల్ చేశాడు. ఎవరైనా? డాక్టర్ జ్ఞానేశ్వర్ అని బాగా ఫేమస్ సైకాలజిస్ట్. సైకిల్ చైన్ కాదరా, సైకాలజిస్ట్. అయితే నాకు ఓకే. దిస్ ఈస్ ఐ వాంట్. సీ యూ ఆన్ టుమారో. బై బాయ్. ఏంట్రా ఒక్కడే వస్తున్నావు? మీ ఫ్రెండ్స్ సరే వాళ్ళు కోర్టుకు వెళ్ళారా? ఇద్దరు వచ్చి జాయిన్. కోర్టుకా? ఎందుకురా? వాళ్ళ అవ్వ తాత మా బతుకున్నప్పుడు ఆస్తి పంప కలరా? వెళ్ళింది ఆస్తి పంపగలగారా విడాకులకు. ఆ అమ్మాయి మనసు పాడుబడ్డ బావి లాంటిది. అందులోకి తొంగి చూస్తే సరిపోదు, లోపలికి వంగి చూడాలి. కట్ ఇట్. సార్ నమస్తే సార్.
వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఒక అమ్మాయి కోసం. బ్లా బ్లా బ్లా, వీళ్ళిద్దరు ఒక అమ్మాయి కోసం గొడవడుతున్నారు అంతే కదా? సార్ ఇంత కరెక్ట్గా ఎలా? చెప్పింది నేను మాత్రమే కాదు, నా ఎక్స్పీరియన్స్ కూడా. ఇప్పుడు చెప్పబోయా, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నట్లు నీకెప్పటి నుంచి అనిపిస్తుంది? సార్ నాకు మామూలుగా తెలుగులో ఎన్ని అక్షరాలు ఉంటాయో కూడా తెలియదు, కానీ ఆ అమ్మాయిని చూశాక నేను ఒక పెద్ద కవితనే రాయగలిగాను. ఓకే ఓకే, చదువు వినిపించు. సార్ చదివి వినిపించమంటారా? ఓకే, క్యారీ ఆన్. సార్ వద్దు సార్, సార్ 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 వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ మీ చేతులు మొక్కుతా సార్, మీ చేతులు పడుతుంది సార్, వద్దు సార్. నాకు తనని చూడగానే ఈదురుగాళ్లకు చెట్లు రాలినట్లు, కోతులన్నీ కలిసి కొమ్మలు ఊపినట్లు, తేనెటీగలు ఒళ్ళంతా కొట్టినట్లు, శివ ముందు గంట కొట్టినట్లు, మన వీధిలో బామలందరూ కలిసి సంక్రాంతి ముగ్గులు వేసినట్లు, నిప్పులో ఉప్పు వేసినట్టు, కుక్కలు అలసిపోయేలా నన్ను తరిమినట్లు, కంప్యూటర్కు వైరస్ పట్టినట్టు, ఏవేవో తీయటి ఊహలు నాలో మిగులుతున్నాయి. సార్ నా కవిత మీకు చాలా రొమాంటిక్గా అనిపించింది కదండి? ఇదేం కవితరా బాబు, వీడు కవిత. చెప్పయ్యా, ఆ అమ్మాయిలో వేసినట్లు నీకెప్పటి నుంచి అనిపిస్తుంది? సార్ నేను చాలా భయస్తుంది సార్, కానీ ఆ అమ్మాయి కోసం మా వీధిలో పెద్ద గుండెతోనే గొడవడాను సార్. ఈజ్ ఇట్? అవును సార్. ఒకసారి ఏం చేయందో చెప్పగలవా? ఓకే సార్. అను నడిపించాలని తెలియని నా రక్తం ఉడికిపోయింది. ఆవేశంగా వాడి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి వాడి కాలర్ పట్టుకున్నాను. వచ్చి అనికి సారీ చెప్పరా అన్నాను. అన్నా అనుని ఏడిపించావంట కదా, ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చి నాతో చెప్పిందన్న, ఆ అమ్మాయి నిజంగా నా లవర్ అన్నా. ఒక్కసారి వచ్చి అనుకు సారీ చెప్తే ఆ అమ్మాయి ముందు నా ఇమేజ్ వెళ్ళిపోతున్నాను. చెప్తావా అన్నా? వాడు చెప్పాననేసరికి చెంప మీద పెడేయమని కొట్టాను. దీన్ని కొంచెం కంట్రోల్ పెట్టామని ఇంట్లో వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చాను. చెప్తారా పోరాపో. నమస్తే వదిన, ఈసారి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొస్తా. సార్ నేను పెద్ద ఈగోష్ని. నా ఈగో పక్కన పెట్టి ఆ అమ్మాయి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చెప్పు తెగిపోతే నేనే తీసుకెళ్లి కొట్టింది. అప్పుడే ఆ అమ్మాయిని నేను ఎంత లవ్ చేస్తున్నానో అర్థమైంది. అరే నిన్ను పిలిచి చెప్పు కొట్టించామని గాక దగ్గరికి వచ్చి కుప్పలో పూలు పెట్టామని తాదారా. సార్ 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 నేను చెప్తా. ఒకరోజు నేను వీడు వాళ్ళ ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అమ్మాయి పొద్దున్నే లేచి తన చేతుకున్న గొర్రెంట కడుకుంది. అది చూసిన వాళ్ళ నీకు మంచి మొగుడా సాడే అన్నప్పుడు ఈ దరిద్రుని చూసి నవ్వింది సార్. రే నువ్వు చెప్పమన్నట్టు చెప్పానా? సాయంత్రం బిర్యానీ సైలెంట్. ఒకరోజు రాత్రి నేను నిద్రరాక అల్లాడుతుంటే తను వచ్చి ఇలా అంటూ నిద్రపుచ్చి వెళ్ళిపోయింది. మీ ఇద్దరు ఉండి మీతో వెళ్ళిపోండి. Bring that 1257 box. ఓకే సార్. ఏంటి సార్ అది? ఇది ఒక లవ్ డిటెక్టివ్ కెమికల్ కాంపౌండ్. ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ ది. సార్ సార్ నాకు మ్యాథ్స్ అంతగా రాదు సార్. నీకు కెమిస్ట్రీ కూడా రాదు, నేను చెప్పేది కెమిస్ట్రీ అయ్యా. మీరిద్దరు కొంచెం సైలెంట్ గా కోఆపరేట్ చేస్తే ఈ ఆపరేషన్ మనం సక్సెస్ఫుల్ గా పూర్తి చేద్దాం. అప్పుడు అమ్మాయి ఎవరిదో ఈజీగా చెప్పేయచ్చు. ఈ టెస్ట్ ట్యూబ్స్ మీ చేతిలో పట్టుకోండి. బ్రింగ్ దట్ వాటర్ గ్లాస్. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, నేను చెప్పేంత వరకు తెరవద్దు. మీకు ఆ అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. అప్పుడు మీ బ్రెయిన్ లో డోపమైన్, బాడీలో ఎలోపమైన్ అయిన హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. అప్పుడు నేను నా చేతిలో ఉన్న కాంపౌండ్ తీసి మీ చేతిలో ఉన్న టెస్ట్ ట్యూబ్స్ లో వేస్తాను. అది మీరు తలుచుకున్న ఇన్సిడెంట్స్ అనలైజ్ చేసి ఆ అమ్మాయి ఎవరితో చెప్పేస్తుంది. సార్ ఇదేలా చెప్తుంది సార్? యాక్చువల్లీ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ ది అర్హీనియస్ యాసిడ్ థియరీ. సార్ అదే ఎందుకు ఇప్పుడు నా చేతిలో ఉన్న కాంపౌండ్ మీ టెస్ట్ ట్యూబ్స్ లో వేసేస్తున్నాను.
ఇప్పుడు ఆ అమ్మాయికి మీకు మధ్య జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుంటుండండి. హ్యావ్ టు ఫీల్. ఇప్పుడు మీ చేతిలో ఉన్న కాంపౌండ్ గ్రీన్ కలర్ లోకి మారిందంటే ఆ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు. ఒకవేళ బ్లాక్ కలర్ లోకి మారితే మాత్రం ఆ అమ్మాయి ఎప్పటికీ మిమ్మల్ని లవ్ చేయదు. శ్రీశైలం వెంకటేశ్వర స్వామి, తిరుపతి మల్లన్న స్వామి, రామస్వామి. సార్ మీరు కొంచెం దూరం జరగండి, ఎందుకంటే నా ప్రేమ మీ షర్టుపై పొంగి పొర్లి గ్రీన్ కలర్లోకి మారిపోవచ్చు. ఇప్పుడు ప్రశాంతంగా మీ కళ్ళు తెరవండి. ఇదమ్మా ఒకసారి నీ కాంపౌండ్ చూపించు. ఒక్కసారి నీ కాంపౌండ్ చూసుకోరా. సార్ 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 ఏంటి సార్ ఇది రెడ్ అయింది? ఏం సార్ చెప్తానయ్యా, చెప్తా. అమ్మాయి మిమ్మల్ని సొంత బ్రదర్ లా ఫీల్ అవుతుందయ్యా. బ్రదర్ ఏంటి సార్ ఇదంతా నేను నమ్మను సార్. నేను కూడా నమ్మను సార్. ఓకే విల్ గో అనదర్ టెస్ట్. ఈసారి ఓకే సార్. ఓకే సార్, నాకు కూడా ఓకే సార్. ఏమైతే త్రిజీ? సార్ ఆయన పేరు త్రిజ. గున్నం గంగరాజ్ గుప్తా. నీకేమైనా అభ్యంతరం? ఏం లేదు సార్. నీ పేరు? విక్కీ సార్. మీ ముత్తాత పేరు? మా ముత్తాత పేరు అవన్నీ ఎందుకు సార్? అడిగిన దానికి మాత్రం చెప్పు. గంగరాజ్ సార్. వెళ్ళొచ్చు. నీ పేరు? లక్కీ సార్. మా ముత్తాత పేరు ఆగాగు, నేను అడిగాను. నీ ఆధార్ కార్డులో చివరి 4 నంబర్లు చెప్పు. 0000 సార్. ఇవన్నీ ఎందుకు ఎలా సార్? సార్ ఏమైంది సార్? ఏమైంది సార్? ఏమైంది సార్? ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? ఏమైంది సార్? మీరిద్దరు రిజర్వేషన్ కోసం కొట్టుకుంటున్న బెర్తున్న ట్రైన్ ఆల్రెడీ స్టేషన్ దాకా వెళ్ళిపోయింది. అంటే అంటే యూఆర్ టూ లేట్. ఆ అమ్మాయి 3 days బ్యాకే ఇంకొకరితో వెళ్ళిపోయింది. అబ్బా, అందుకేనా అమ్మాయి 3 days నుంచి కనిపించట్లేదు? ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి కనిపించడం లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. కంప్లీటా? కంప్లైంట్ లో మీ ఇద్దరి మీద డౌట్ ఉన్నట్టు కూడా రాశారు. మా పైన? మీ అదృష్టం ఏంటంటే పోలీసులకు మీరు ఇంతవరకు కనిపించకపోవడమే. పోలీసులకా? సార్ సార్ అమ్మాయి నన్ను లవ్ చేయలేదు సార్. చెప్పాడు కదా సార్. సరే సార్ నేను చలస్ అయినా నువ్వే చెప్పావు కదా అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది సార్ అని. సార్ నా మొహం అద్దంలో వేసుకుంటే నాకేనా వస్తుంటది, ఆ అమ్మాయికి రాదా సార్? అయినా అమ్మాయి నన్ను చూసి నవ్వలేదు సార్. ఆ అమ్మాయి నవ్వినప్పుడే నేను వెళ్ళాను. మరి అమ్మాయి నేను నిద్రపుచ్చిందని చెప్పావు కదా. అలా ఎప్పుడైనా జరిగితే బాగుంటుందని నేను అనుకున్నాను సార్. హలో ఏంటమ్మా, ఇంటికి రావాలా? నా కోసం హల్వా చేసావా? 2 మిరపకాయలతోనా? వస్తాను. అబ్బా సార్, పొద్దు నుంచి కడుపులో ప్రోకబడి మ్యాచెస్ జరుగుతున్నాయి సార్. నేను వెళ్ళి డాక్టర్ చూపించుకుంటాను సార్. బాయ్ సార్. బాయ్ సార్. రండి సార్. అమ్మాయి బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి చెన్నై వెళ్ళిందంటే మీరు వేరే అబ్బాయితో అలా వెళ్ళిందని అన్న. అలా చెప్పబట్టే వాళ్ళు ఇలా దొరికిపోయారు. సార్ అదేదో లవ్ డిటెక్టివ్ కెమికల్ కాంపౌండ్ అన్నారు, ఏదో చెప్తే నోట్ చేసుకుంటాను సార్. అది ఇదే. వావ్.